నిన్ననే మల్లికార్జున్ ఖర్గే గారు క్లియర్గా చెప్పిర్రు ఏమని, అపోజిషన్ పార్టీస్ అన్నీ ఒక్క కాంగ్రెస్ పార్టీయే కాదు, మేము ఒక ఇండియా కూటమి. ఇప్పుడు మా కూటమి అంటే ఒక పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది వాళ్ళ ఒక క్యాబినెట్ ఆమోదం జరిగినప్పుడు పార్లమెంట్లో కూటమి తరపు నుంచి మాట్లాడుతున్నట్టు మనం కూటమిలు ఏం నిర్ణయం తీసుకుంటారు, కూటమిలు ఏం ఆలోచన, ప్రస్తుతానికి వాళ్ళు మమ్మల్ని ఎవరిని సంప్రదించకుండా వాళ్ళు డైవర్షన్ కోసమే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో వాస్తవాలు ప్రాక్టికల్గా లేవు. మేము వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకమని చెప్పినాం. ఇప్పుడు ప్రస్తుతం హరీష్ రావు గారు మాట్లాడితే 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టుందని ఉన్నట్టుకుంది. ఎందుకంటే అసలు ఈ రాష్ట్రంలో ఈ బూతుల పురాణం అంటే ఇప్పుడు మనం మాట్లాడుకోలేనంత విధంగా మాట్లాడిందే వీళ్ళు. ప్లస్ ఆయన రాసిన లేఖల నెంబర్ 1 ఆటంకవాది అన్నందుకు మేము ధర్నాలు చేసినామని చెప్తుండ్రు. నెంబర్ 1 ఆటంకవాది అన్నందుకు ధర్నాలు చేయలే. ఒక ఆయన ఢిల్లీలో ఏమన్నాడు, ఎక్స్ బీజేపీ ఎమ్మెల్యే వాళ్ళ నాయనమ్మను వాళ్ళ నాయనని తాగొట్టినట్టు ఈయనను కూడా తాగొట్టాలన్నాడు. ఇంకొక ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే, శివసేన ఎమ్మెల్యే ఏమన్నాడు, రాహుల్ గాంధీ 4 కోసుకొస్తే 11 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. వాటికి తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ మధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాలు మాటను పోల్చే విధానం తప్పు. ఇక మీ అందరికీ ఒకటి చూపిస్తా. అసలు మన దగ్గర ఉన్నటువంటి మాస్టర్ బ్లాస్టర్ హీరో ఎవరా అంటే వీటన్నిటికీ ఎవరు డైరెక్టర్, కథ, స్క్రీన్ ప్లే డైరెక్టర్ అని అన్నిటికీ కేసీఆర్ గారే. ఈ బూతు పురాణానికి మీకు వినిపిస్తుంది చూడు, బూతు పురాణం వీళ్ళది. అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్కలు ఉంటాం. ఎవరో మీలాంటి కుక్క కాదు నక్క కాదు ఖరాబ్ చేస్తామంటే చూసుకుంటూ వస్తామా? హౌల పూసిన లెక్క మాట్లాడకుండా వాళ్ళంతా సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తారు. ఇదా ఒక్కటన్నా వాళ్ళకేమైనా సిగ్గు శరమని ఉందా? సిగ్గులేని దరిద్రులు అంటే హిందీలో పెట్టిన పోస్టులు ఉత్తర భారత్ ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది కదా, ఈ దేశానికి పుట్టిన కుక్క మూతి పిందే మీరు. ఎవడో పిచ్చి ఏదో బాగా చెప్తారు, వాడు మాట్లాడేవాడు హౌలగాడు అన్నాడు. మరి మీరెందుకు పోతారు కళ్ళాల కాడికి? ఏం పీకెతందుకు పోతారు? అదేందుకు పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు. ఇంత అసహనమా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన భాషనా ఈ పద్ధత? తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఒక గౌరవమా? దానికి ఈ విధంగా వివరిస్తున్నారు. ఇది పొందమైన కష్టం పొందవాలి. ఓకే, సో నేను అనేది ఏంటంటే ఎగ్జాంపుల్ చూపించిన మీకు. హరీష్ రావు గారు ఈ మధ్యకాలంలో పొద్దున్న లేవగానే కేటీఆర్ గారు అమెరికా నుండి పొద్దున్న లేచిన, హరీష్ రావు గారు హైదరాబాద్ నుండి పొద్దున్న లేచిన, పేపర్ చూడంగానే మధ్యాహ్నం ఏం మాట్లాడాలి, ఎవరిని పై అక్కసు వెళ్ళగొప్పాలనో తెలియక రోజు ఏదో విధంగా ప్రజలలో వచ్చి తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నారు. 9 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ఇంకా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు, ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను. ప్రతిరోజు ఏదో విధంగా ప్రెస్లో ఉండాలి, ఏదో విధంగా అపోజిషన్ కీలక పాత్ర వహించాలని చూడడంలో తప్పులేదు. అది ప్రజలకు మంచి చేయడానికి ఉద్దేశించి చేస్తే మేము ప్రతిపక్షాలను కూడా పొగుడుతాం. కానీ పొద్దున్న లేస్తే ఇర్రెలవెంట్ అంటే సంబంధం లేని అంశాలపై మీడియాలో కంటిన్యూగా ఉండాలని ఒక ఆయన ఎక్స్ ప్లాట్ఫామ్, ఏది ఓన్లీ ట్విట్టరు ఎక్స్, ఇంకొక ఆయన ఏమో పనికిరా. ఇప్పుడు ఖర్గే గారికి ఆయన లెటర్ రాసిండు. నిన్న తీసుకున్న కార్యక్రమం దేనికి, నేను ఇప్పుడే చెప్పిన ఏమేమి అంశాల మీద వాళ్ళు మాట్లాడిరని. 11 లక్షల రూపాయలు 4 కోసుకొస్తే ఇస్తామంటే నేను కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన. దానికి రేవంత్ రెడ్డి గారు మాట్లాడేదానికి ఆయన అంతన పొంతన లేకుండా మళ్ళీ మా పార్టీ అధ్యక్షునికే, అంటే ఇది కూడా ఒక డైవర్షన్. అంటే బీజేపీని ఎన్కేసుకొస్తున్నాను కూడా అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఉంది, ఏం పెద్ద కొత్త కాదు కదా. ఈరోజు బీజేపీ మీద మీరు తీసుకున్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేల మీద ఎక్స్ ఎమ్మెల్యేల మీద తీసుకున్నటువంటి వైఖరి అని అన్నప్పుడే అర్థమవుతుంది కదా.
బీజేపీ వాళ్ళు మాట్లాడతలేరు, వీళ్ళు మాట్లాడుతారు వాళ్ళ తరపు నుంచి. ఇవాళ తెలంగాణలో ఉన్న బీజేపీ లీడర్లు దీనిపై స్పందించలేదు నిన్న ఇన్ని ధర్నాలు చేస్తే. వాళ్ళకంటే ముందు హరీష్ రావు గారు స్పందించడంలోనే అర్థమవుతుంది బీజేపీ తరఫున కూడా వీళ్ళే వకాలత్ తీసుకుంటారు అని చెప్పి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఇట్లాంటి సేమ్ ఆడ జమిలీ ఎన్నికల గురించి ఎట్లయితే డైవర్షన్ పాలిటిక్సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం ప్రజలను తప్పుతో పట్టించేటువంటి ప్రయత్నాలే అందరు చేస్తున్నారు. నేనేమంటున్నా, మీకు ఒకటే చెప్తున్నా, 4 నెలలు అయింది ఎన్నికలై. మన రామ్నాథ్ కోవింద్ గారు కమిటీ వేసారు. కమిటీ ఒక నివేదిక తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చింది. ఆ నివేదిక పాజిటివ్ ఉందని చెప్పి వాళ్ళే చెప్తారు. మళ్ళీ వాళ్ళే ఇదంతా అయిపోయాక వాళ్ళే ప్రెస్ మీట్లు ఏమంటారు, మేము అందరి దగ్గర పోయి కన్సెన్సస్ బిల్డప్ చేస్తామంటారు. ఎందుకంటే ఈరోజు హౌస్లో నెంబర్స్ లేవు. వాళ్ళు ఆమోదం తెలపడానికి ముందు బేస్ లైన్ అయితే చూసుకోవాలి కదా. లేకపోతే ముందు అందరు ఏమనుకుంటారో తెలుసుకొని మరి ఇప్పుడు పెట్టేది ఉండే. బేసిక్ ప్రజాస్వామ్య దేశంలో నువ్వు కీలకమైనటువంటి క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నావు. హౌస్లో ఉన్న 543 మంది సభ్యుల ముందు మేము ఇట్లా చేస్తున్నామని తీసుకొచ్చి పెట్టుకోవచ్చు కదా. మరి తర్వాత ఎందుకు పెట్టాలి? క్యాబినెట్ ఆమోదం తెలిపినాక తీసుకొచ్చి ఇక్కడ ముందే ఒకసారి కన్సెన్సస్ బిల్డప్ చేయొచ్చు కదా, పొలిటికల్ పార్టీ కన్సెన్సస్. ప్లస్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు అవసరమే కదా. ఎందుకంటే నువ్వు అన్ని కలిపి చేయాలన్నప్పుడు ప్లస్ బిల్లులో కూడా సవరణలు ఉన్నాయి కదా. ఇవన్నీ చేయాలంటే నేను అనేది ఒకటే, చెయ్యాలన్న చిత్తశుద్ధి వేరు, ఏదో వైట్ వాష్ లెక్క చేయడం వేరు. ఇది వైట్ వాష్ ప్రోగ్రామ్ అని నేను అంటున్నాను.